Good evening, sir. Please go ahead. Sir, this project is a classical example of how we should go for sustainable development, sir. On the development front, sir, this area is producing 25% of the gas production of the entire country, sir. So 37 mmCFT of the gas is being produced in this area, sir. However, on the welfare front also, sir, you have taken care of the livelihood, the interest and the rights of the local community is also safeguarded, sir. As you already told, sir, in the last 2 years, we have given 647 crore rupees to the local community, sir. And every out this 23,458 beneficiaries, sir, each beneficiary has received 2,76,000 rupees in their bank account, sir. So, sir, we are very thankful, sir, for creating such a sustainable development model, sir, which is useful for the entire country and a model for the entire country, sir. Thank you, sir. సార్ ఈరోజు మీతో మాట్లాడడానికి సార్ నారాయణమ్మ గారు ఉన్నారు సార్, బేరపాలెం గ్రామం నుంచి. సార్ మీరు అనుమతి ఇస్తే మీతో మాట్లాడతారు సార్. ముందుగా జగన్మోహన్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు అన్న, మా మత్స్యకారు కుటుంబాలందరి తరఫున. నమస్తే తల్లి. ఒక్క నిమిషం తల్లి. అబ్దుల్ అన్న బాగుండన్నా? మిగతా ఎవరైనా పలకరించిన కానీ మీరు ఫ్రేమ్లో ఉండను, నేను పలకరించలేకపోయాను. సారీ తల్లి, నారాయణమ్మ తల్లి, సారీ తల్లి. ఇప్పుడు గోయట్ తల్లి మాట్లాడమా. బాగున్నారన్నా? అవునా తల్లి, థ్యాంక్ యూ తల్లి. ముందుగా ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉందన్న. మీ చేతుల మీదుగా మాకు ఓఎన్జీసీ నష్టపరిహారం 5వ విడత అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందన్న. మేమైతే గత ప్రభుత్వంలో అవి ఆగిపోయిన డబ్బులు ఇంకా రావేమో అనుకున్న డబ్బుల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మేము అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందన్న. మేమైతే ఇంకా దాంట్ల మీద ఆశ వదిలేసుకున్నామన్న. ఎందుకంటే మనకి ఇంకా అనే అనుకున్న డబ్బుల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మేము ఇప్పుడు వరకు 2,07,000 రూపాయలు అందుకున్నామన్నా ఒక్కొక్కరును. ఇప్పుడు మళ్ళీ 5వ విడత మేము 69,000 రూపాయలు మీ చేతుల మీదుగా అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు ఏప్రిల్ మే నెలలో వేట నిషిద్ధ సమయంలో చాలా కష్టపడతామన్నా. మేము బయట అప్పులు చేసుకుని కుటుంబాలను నడుపుకోలేక చాలా కష్టంగా ఉంటది మాకు. గత ప్రభుత్వంలో మాకు 4,000 ఇచ్చేవారన్నా, అవి సరిపోకుండా మేము వడ్డీలు తెచ్చుకుని కుటుంబాలను నడుపుకోలేక చాలా బాధలు పడేవాళ్ళమి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారు భరోసా కింద మాకు 10,000 ఇచ్చి మా మత్స్యకారు కుటుంబాలకి భరోసాగా చాలా ఊరటనిచ్చారన్న మీరైతే. అలాగే మాకు ఆయిల్ అన్న, మాకు వేటకి వెళ్ళడానికి ముఖ్య వనరు ఆయిల్, లేకపోతే మేము వేట వెళ్ళడానికి సాధ్యం కాదు. మీరు ఆయిల్ ని సబ్సిడీ కింద మాకు 9 రూపాయలు చెప్పు, గత ప్రభుత్వంలో 6 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు, కానీ అవి బిల్లులు పెట్టుకుంటే వచ్చేయి రాకపోయి అన్న, చాలా వరకు రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 9 రూపాయలు సబ్సిడీ చేసి అక్కడే తగ్గించి మాకు ఆయిల్ కార్డు ద్వారాగా ఇప్పించడం మా మత్స్యకారు కుటుంబాలకి చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం అన్నది. అలాగే మా మత్స్యకారులకి వేటకి వెళ్ళిన తర్వాత ఒక భరోసా అంటూ లేదన్న. సముద్రంలో ఏదైనా ప్రమాదం జరిగినా చనిపోయినా ఎలాంటి బీమా కూడా వచ్చేది కాదన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ వైఎస్ఆర్ బీమా పెట్టి 10 లక్షల రూపాయలు ఇవ్వడం, మా మత్స్యకారు కుటుంబాలకు ఒక పెద్ద కొడుకులా మీరుండి మా కుటుంబాలను ఆదుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందన్న. అలాగే మీరు చేసే ప్రతి సహాయం, ప్రతి పథకం కూడా మా మత్స్యకారు కుటుంబాలకే కాదు, పేద ప్రజల ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడినాయి అన్న. నా కుటుంబానికి సంబంధించి అమ్మఒడి అందుకున్నానన్న. మా అబ్బాయికి అమ్మఒడిలో నాకు 52,000 అందుకున్నాను నేను. అలాగే మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడన్న. 8th క్లాస్ ట్యాబ్ ఇచ్చారు. ఆ ట్యాబ్ లో బైజూస్ లో మా అబ్బాయికి ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు చెప్తున్నారమ్మా అని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అన్న, మేము గతంలో ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళం అన్న. గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే చదువు రాదు వాళ్ళకని ఒక భావన మాకు ఉండేది. ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు ఉన్నాయి. మేము కూడా పిల్లల్ని బాగా డాక్టర్ని, కలెక్టర్ని, ఇంజనీరింగ్ కూడా చదివించగలే ఒక భరోసా మా జగనన్న ఇచ్చాడనే ఒక ఆశ అంటూ మా పేద ప్రజలకి ఒక భరోసా ఇచ్చారన్న మీరు. అలాగే నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా బాగున్నాయన్న గవర్నమెంట్ స్కూళ్ళు. అలాగే గోరుముద్ద పెట్టారన్న. గోరుముద్దలో మేము ఇంటికాడ కూడా పెట్టలేమన్న మా పిల్లలకి. అలాంటి ఆ పౌష్టికాహారాన్ని మాకు స్కూల్ ద్వారాగా మీరు అందించడం ఒక మేనమామగా మా పిల్లలకి ఉండి ఒక భరోసానిచ్చి మా కుటుంబాలకి కూడా మాకు ఎంతో ఊరటనిచ్చారు. అలాగే ఆరోగ్యశ్రీ బీమా అన్న, ఆరోగ్యశ్రీ బీమాలో మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మా పేద ప్రజలకి అవ్వని పని. ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే చేయించుకోవాలా ఏంటి. అలాగే అనారోగ్యంతో బాధపడి ఉన్న ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయన్న. మన జగనన్న ప్రభుత్వం, మా నాన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో ఎన్నో కుటుంబాల్లో ఎంతో ఊరటనిచ్చారు. మా కుటుంబంలో నేను కూడా మా ఆయనకి మాకు కూడా లబ్ధి పొందానన్న.
అలాగే మీరు పక్కా ఇల్లు ఇచ్చారన్న పేదలకి. ఒక ఆశ అంటూ ఉంటది పేదవాళ్ళకి, మాకు కూడా సొంత ఇల్లు ఉండాలని. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కూడా మన జగనన్న ప్రభుత్వంలో మాకు పక్కా ఇల్లు వచ్చాయి అనే ఒక సంతోషాన్ని మీరు మా పేద ప్రజలందరిలో కూడా నింపారు. మా మత్స్యకారులకైతే మాకు ఎంతో ఊరటనిచ్చారు, ఎంతో భరోసానిచ్చారు మీరు. మా మత్స్యకారు కుటుంబాలు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము. నా కుటుంబానికి సంబంధించి నేను ఇప్పటి వరకు 5,32,000 లబ్ధిని పొందానన్నా నేను. అలాగే నాకు ఆసరా డబ్బులు వచ్చాయన్నా. ఆసరా డబ్బుల్లో నాకు 42,000 వచ్చాయి. 42,000 కలిపి నేను 2 మిషన్లు కొనుక్కున్నాను. 2 మిషన్లతో నా జీవనోపాధి గడుస్తుంది. అలాగే మా అమ్మగారికి చేయూత వచ్చిందన్న. చేయూతతో అలాగే ఆసరా డబ్బులతో కలిపి మా అమ్మగారు బట్టల వ్యాపారం పెట్టుకోవడం జరిగింది. మేమైతే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పథకంలో అందుకున్న లబ్ధి వృధా చేయలేదు. ఈ ఓఎన్జీసీ డబ్బుల ద్వారాగా మేము బోటు కొనుక్కున్నాము. ఆ బోటు ద్వారాగా మన జగనన్న ప్రభుత్వం ద్వారాగా సబ్సిడీలో బాక్సులు, వలలు ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇస్తున్నారన్న. మేమైతే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. మన జగనన్న ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా మాకు ఎంతో సహాయాన్ని అందించారన్న మీరు. ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు, చెయ్యదు కూడా అన్న. మన జగనన్న ప్రభుత్వమే మళ్ళీ రావాలి. మా ప్రభుత్వంలో మన జగనన్నతో మేము ఉంటాము, మా వెంట మీరు ఉండండి అన్న. మేము ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము. అలాగే మా సతీష్ అన్న కూడా మా కష్టాలను మీ వరకు తీసుకొచ్చి, మా కష్టాలు ఇలా ఉంటాయి మత్స్యకార కష్టాలని చెప్పి మాకు ఇంత సహాయాన్ని అందించినందుకు మేము కలెక్టర్ గారిని మా సతీష్ అన్నని కూడా ఎప్పటికీ మర్చిపోలేము. మీ తోడు మేము ఉంటాం, మా తోడు మీరు ఉండండి అన్న. ఎప్పటికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. మీకు కూడా రంజాన్ శుభాకాంక్షలు అబ్దుల్. చక్కగా మాట్లాడే తల్లి. థ్యాంక్ యూ అన్న.